జూలై 23 అండి. ఓకేనా, జూలై 23, జూలై 23 అని చెప్తామండి. సో మరి ఈ జూలై 23కు సంబంధించి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, జాతీయ ప్రసార దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మరి ఈ జాతీయ ప్రసార దినోత్సవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ఇక్కడ ఇదే జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఎందుకు జరుపుతారండి అంటే, మన దేశంలో ముఖ్యంగా ఈ రేడియో ప్రసారాలు ఏవైతున్నాయో, రేడియోకు సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ ఏదైతుందో అధికారికంగా జూలై 23వ తేదీన ప్రారంభం అవడం జరిగిందండి. ఓకేనా, దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా జూలై 23న నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మరి ఈ బ్రాడ్కాస్టింగ్ రేడియోకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకు పూర్వం ఓకేనా టీవీలు దాంతోపాటు సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ లేని సమయంలో ఈ కమ్యూనికేషన్స్కి సంబంధించి మేజర్ టూల్ అనేది రేడియో అని చెప్తారండి. ఓకేనా, మనకు టెలివిజన్ కావచ్చు, వాటితో పాటు సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మాధ్యమాలు ఇవేవి లేని సమయంలో రేడియో అనేది మనకు ప్రసార సాధనం లాగా ఉపయోగించడం జరిగింది. ఓకేనా, ముఖ్యంగా ఇక్కడ జాతీయోద్యమ సమయంలో కూడా మనకు జాతీయోద్యమాన్ని ప్రేరేపించడంలో కానీ, వాటితో పాటు జాతీయోద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కానీ రేడియో సంబంధించి ఈ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఓకేనా, ముఖ్యంగా మనకు నేషనల్ మూవ్మెంట్ సమయంలో చూసుకున్నట్టయితే ఆ సమయంలో కానీ సెల్ ఫోన్స్ కానీ సోషల్ మీడియాస్ కానీ ఏమీ లేకపోవడం వల్ల ఒక ప్రాంతంలో ఉన్న ఉద్యమం మరో ప్రాంతంలో ఎలా జరుగుతుంది దానికి సంబంధించిన అవన్నీ కూడా రేడియో ద్వారానే వినేవాళ్ళండి. ఓకేనా, మరి మన భారతీయ సమాజంలో రేడియోకున్న పాత్ర, వాటికి సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతోనే ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూలై 23 అనేది జాతీయ ప్రసార దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మరి మనకు దీనికి కాకుండా 1960 అండి, 1960 దశాబ్దం ఏదైతుందో ఈ దశాబ్దాన్ని మనము గోల్డెన్ ఏజ్ ఆఫ్ రేడియో అంటారండి. రేడియోకి సంబంధించిన స్వర్ణయుగం లాగా ఏ దశాబ్దాన్ని అంటారు అంటే ముఖ్యంగా 1960కి సంబంధించిన దశాబ్దాన్ని రేడియోకి సంబంధించి గోల్డెన్ ఏజ్లా పిలవడం జరుగుతుంది. ఇంకా మనకు ఈ స్వాతంత్ర ఉద్యమం జరిగే సమయంలో కూడా కొన్ని రేడియోస్ ఉంటాయండి. అందులో ముఖ్యంగా ఆజాద్ హింద్ రేడియో అని ఉంటుంది. ఆజాద్ హింద్ రేడియో, వాటితో పాటు మనకు కాంగ్రెస్ రేడియో అని ఉంటుందండి. ఓకేనా, ఈ రెండు రేడియోలు, ఆజాద్ హిందూ రేడియో వచ్చేసి మనకు సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేయడం జరిగిందండి. సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ రేడియో వచ్చేసి ఇది మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతుందో ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున నడపడం జరుగుతుంది. సో మరి ఈ స్వతంత్ర టైంలో కూడా ఈ రెండు రేడియోస్ ఏవైతున్నాయో ఇవి మనకు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ ప్రజలకు వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా తెలిసే విధంగా కీలక పాత్ర పోషిస్తాయండి. ఓకేనా, సో మరి అలాంటి రేడియోస్కి సంబంధించిన ఒకసారి చారిత్రక నేపథ్యం చూద్దామండి. ఓకేనా, మొదటగా ఇక్కడ చూసుకున్నట్టయితే 1923 అండి, ఈ సంవత్సరం నుంచి మనకు భారతదేశంలో ఈ రేడియోస్కి సంబంధించిన హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, సో మరి ఈ 1923లో జూన్ అనే నెలలో, జూన్లో ఏమవుతుంది అంటే మొట్టమొదటిసారిగా ఈ బాంబే ప్రెసిడెన్సీలో ఈ రేడియోకు సంబంధించింది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఓకేనా, అప్పట్లో మనకు బాంబే ప్రెసిడెన్సీ అని ఉంటుందండి. ఈ బాంబే ప్రెసిడెన్సీలోనే ఏమవుతుంది అంటే రేడియో క్లబ్ ఆఫ్ బాంబేను ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా ప్రసారాలు అనేవి ప్రారంభించడం జరిగింది.
ఓకేనా. సో మరి 1923లో జూన్లో ఇక్కడ ఏమవుతుంది అంటే బాంబే ప్రెసిడెన్సీలో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఇక్కడ ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఇక్కడ రేడియో ప్రసారాలు అనేవి ప్రారంభమవుతాయి. మరి ఇదే 1923లో ముఖ్యంగా మనకు జూలై 23 అండి, ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే ఈ రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ప్లేస్లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనేది రావటం జరుగుతుంది. ఓకేనా. వచ్చేసి ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అండి, ఐబిసి అంటారు. ఐబిసి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని మనం చెప్పుకుంటాం. మరి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏదైతుందో ఈ కంపెనీ ద్వారా మొట్టమొదటిసారిగా అధికారికంగా రేడియోకు సంబంధించిన ప్రసారాలు అనేటివి జరిగావండి. ఓకేనా. వీళ్ళు దాంతోపాటు మనకు ఈ రెగ్యులర్ అండ్ సిస్టమాటిక్ బ్రాడ్కాస్టింగ్ కూడా వీళ్ళే చేస్తారండి. ఇక్కడ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు. సో ఈ తేదీని మనము గుర్తు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏం చేస్తాము అంటే నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేని జరుపుకోవడం జరుగుతుంది. దీంతో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ లాగా దీంట్లోనే ఇంకా ఏమని చెప్పుకుంటామండి అంటే 1931 అండి. ఓకేనా. 1931 సంవత్సరంలో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఐబిసి అనేది బ్రిటిష్ వాళ్ళు తీసేసుకుంటారండి, దీన్ని స్వాధీనం చేసుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకొని దీని ప్లేస్లో ఆల్ ఇండియా రేడియో అనేది ఏర్పాటు చేస్తారండి. ఆల్ ఇండియా రేడియో. ఓకేనా. దీన్నే మనం ప్రస్తుతం ఏఐఆర్ అని పిలుస్తున్నాం. 1931 ఇది కూడా సేమ్ జూన్ 8 ఆ టైంలో జరుగుతుంది. 1931 జూన్ 8 ఆ టైంలో ఏమవుతుందండి అంటే ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏదైతుందో ఆ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకొని దాని ప్లేస్లో ఈ ఆల్ ఇండియా రేడియో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత చెప్పుకున్నట్టయితే మనకు 1956 అండి. ఓకేనా. 1956 1956 సంవత్సరంలో ఆకాశవాణిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ఈ ఆకాశవాణిని ఏర్పాటు చేయడమే కాదు, దీంట్లో మనకు 23 భాషలలో ప్రసారాలు అనేటివి జరుగుతాయండి. ఓకేనా. ఎన్ని భాషలలో ప్రసారాలు జరుగుతాయి అంటే 23 భాషలలో ప్రసారాలు జరుగుతాయి. ప్రస్తుతం 591 స్టేషన్స్ ఉంటాయి ఈ ఆకాశవాణికి సంబంధించి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇయర్ లాగా ఇక్కడ 1959 అండి. ఓకేనా. 1959 ఇక్కడ మనకు సెప్టెంబర్ 15న చూసుకున్నట్టయితే ఈ దూరదర్శన్ ఏదైతుందో ఈ దూరదర్శన్ని ఏర్పాటు చేస్తారండి. ఓకేనా. దూరదర్శన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అంటే 1959 సెప్టెంబర్ 15న ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ 1977 ఈ 1977 జూలై 23న ఇక్కడ ఏమవుతుంది అండి అంటే మనకు చెన్నైలో మొట్టమొదటిసారిగా ఎఫ్ఎంకు సంబంధించిన ప్రసారాలు అనేటివి ప్రారంభించడం జరిగింది. ఓకేనా. ఎఫ్ఎంకు సంబంధించిన ప్రసారాలు ఎక్కడ జరుగుతాయి సార్ అంటే చెన్నైలో జరుగుతాయి. ఓకేనా. ఇది మీకు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. వన్స్ ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జూలై 23 ఏదైతుందో జూలై 23నే మనం ఇక్కడ ముఖ్యంగా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేనే ముఖ్యంగా ఇక్కడ జాతీయ ప్రసార దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు అంటే మనకు అధికారికంగా రేడియో ప్రసారాలు అనేటివి జూలై 23 తేదీన ప్రారంభమైంది. సో దానికి గుర్తుగాను ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తారండి అంటే జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి వన్స్ ఒకసారి ఇక్కడ మనకు ఈ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించి హిస్టరీ ఒకసారి చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా 1923లో జూన్
మంత్లో ఏమవుతుందండి అంటే బాంబే ప్రెసిడెన్సీలో రేడియో క్లబ్ ఆఫ్ ఇండియా అనేది ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ద్వారానే మొట్టమొదటిసారిగా ప్రసారాలు అనేటివి ప్రారంభిస్తారండి. తర్వాత కాలంలో అదే సంవత్సరంలో 1922 సంవత్సరంలో జూలై 23వ తేదీన ఈ రేడియో క్లబ్ ఆఫ్ ఇండియా కాస్త ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లాగా ఏర్పాటు జరుగుతుంది. అలా మార్చిన తర్వాత దీన్ని ఈ జూలై 23 నుంచి కూడా అధికారికంగా మనకు ముఖ్యంగా రేడియో ప్రసారాలు అనేటివి జరుగుతాయండి. దాంతోపాటు వ్యవస్థీకృతమైన రేడియో ప్రసారాలు కూడా జరుగుతాయి. ఓకేనా. సో మరి దాని తర్వాత ఈ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించి చూసినట్టయితే 1931 అండి. ఈ 1931లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీని బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకొని దాని ప్లేస్లోనే ఆల్ ఇండియా రేడియో అనేది ఏర్పాటు చేస్తారండి. దీన్ని మనం పాపులర్గా ఎయిర్ అని చెప్తాం. ఓకేనా. తర్వాత 1956 ఈ ఇయర్లో 1956 సంవత్సరంలో ఆకాశవాణి అనేది ఏర్పాటు చేస్తారు. మరి ప్రస్తుతం ఆకాశవాణి చూసుకున్నట్టయితే 23 భాషలలో దీనికి సంబంధించిన ప్రసారాలు అనేటివి ప్రారంభించిందండి, జరుగుతున్నాయి. దాంతోపాటు 591 స్టేషన్లు నడుపుతున్నారండి దేశవ్యాప్తంగా. దాని తర్వాత 1959 సెప్టెంబరు 15 అండి. ఈ 1959 సెప్టెంబర్ 15న దూరదర్శన్ అనేది ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత 1977లో ముఖ్యంగా ఇక్కడ జూలై 23న ఎఫ్ఎం ప్రసారాలు అనేటివి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. మరి ఎక్కడ ప్రారంభిస్తారు అంటే చెన్నై కేంద్రంగా ప్రారంభిస్తారు. మరి ప్రస్తుతం ఈ ఎఫ్ఎంకు సంబంధించి చూసుకున్నట్టయితే 388 స్టేషన్స్ ఉంటాయండి. ఓకేనా. 388 స్టేషన్స్ ఎక్కడ అంటే ఒక 100 సిటీస్లో 100 నగరాలలో 388 స్టేషన్స్ ఉంటాయి. ఇది మీకు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.